హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ స్టూడెంట్స్ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తే ఒక కామెంట్ని ఇక్కడ తీసుకున్నాను. గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏమిటి, గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, గ్యాప్ సర్టిఫికేట్ టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్కి అవసరం ఉంటుందా? ఫస్ట్ మీకు గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏమిటి, మీ అందరు కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు కనుక వెబ్సైట్ అంతా సెర్చ్ చేసి మీకోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఒక డాక్యుమెంట్ ప్రూఫ్, మీరు రెగ్యులర్ స్టడీస్ నుంచి బ్రేక్ తీసుకున్నారు అని చెప్పడానికి ఇది. సో ఏదైనా రీజన్ కావచ్చు, మీరు బ్రేక్ తీసుకున్నారు స్టడీస్ నుంచి, గ్యాప్ వచ్చింది, ఆ ప్రూఫే డాక్యుమెంట్ ఏమంటారు, గ్యాప్ సర్టిఫికేట్ అంటారు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే, అడ్వకేట్స్ అని ఉంటారు కదా, లాయర్స్, చిన్న చిన్న లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే 100 to 500 రూపీస్లో మీకు ఒక స్టాంప్ పేపర్ మీద మీ యొక్క రీజన్ ఏంటి మీరు గ్యాప్ తీసుకోవడానికి రాసి వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారంట. ఇక్కడ అదర్వైజ్ యూ కెన్ అబ్టైన్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కోర్స్, మీ కాలేజ్ నుంచి కూడా తీసుకోవచ్చు అంట. ఇది ఇక్కడ నుంచి తీసుకోవాలి మీరు గ్యాప్ సర్టిఫికేట్. మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్తే, అదే చిన్న చిన్న లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం చెప్పేస్తారు. మరి టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్లో ఇది యూజా అంటే, మనకు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ టీఎస్ ఐసెట్ కౌన్సిలింగు అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఆ సర్టిఫికేట్స్లో అయితే ఎక్కడ టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే మెన్షన్ చేయలేదు, గ్యాప్ సర్టిఫికేట్ కావాలని అయితే చెప్పలేదు. సో టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ వాళ్ళే మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ వీడియో ఆల్రెడీ చేశాను, అందులో గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఐసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు మాత్రం నెససరీ అని అయితే గ్యాప్ సర్టిఫికేట్ గురించి చెప్పలేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు తీసుకోవాలని ఉంది, ఒకవేళ తీసుకుంటే బెటర్లే, మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు కౌన్సిలింగ్లో అనుకుంటే మీ విష్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఓకేనా. నెససరీ సర్టిఫికేట్స్లో అయితే ఇవ్వలేదు. ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ మేబీ ఫ్యూచర్లో ఇట్లా యూజ్ అవుతుందేమో అని అనుకుంటే తీసుకోండి. ఇది నా ఒపీనియన్. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.